వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం వెంకటాపురం గ్రామంలో ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మేఘారెడ్డి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామాంజనేయులను గెలిపించాలని కోరారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికే గ్రామాల్లో తిరుగుతున్నామని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో 141 గ్రామ పంచాయతీల్లో 95% గ్రామం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారని, ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. వెంకటంపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుపై పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి రామాంజనేయులు తెలిపారు. మేఘారెడ్డి ఆశీస్సులతో మళ్లీ బరిలో ఉన్నారని, గత 2 ఏళ్లలో ఎమ్మెల్యే ప్రతి విషయంలో తనకు సహకరించారని ఆయన పేర్కొన్నారు. వెంకటాపల్లి గ్రామంతో పాటు అన్ని గ్రామాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అంతా తిరుగుతున్నాం. సో మా అభ్యర్థులను పరిచయం చేసుకొని గ్రామాల ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి తిరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద, ఇందిరమ్మ రాజ్యం మీద, ప్రజాప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద, మా మీద సో చాలా సానుకూలంగా బ్రహ్మరథం పడుతున్నారు. వనపర్తి నియోజకవర్గంలో 141 గ్రామ పంచాయతీలు, 1272 చిల్లు ఉన్నాయి. అన్నిటినీ 95% కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మా అభ్యర్థులు అందరూ గెలవబోతున్నారు, అందరూ గెలుస్తున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యే ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించిండ్రు, ఎంపీ ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించిండ్రు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా సర్పంచులు మేము బలపరిచిన అభ్యర్థులు అందరినీ గెలిపించే దానిలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఏ విలేజ్కి వెళ్ళినా అందరూ వాళ్ళకి అందిన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ఆ స్కీములు అందరికీ అందినాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. అన్ని గ్రామాల ప్రజలు మేము బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించే దిశగా మొదటి విడత 81 గ్రామ పంచాయతీలు, అందులో 4 యునానిమస్ అయినాయి, 78 నడుస్తున్నాయి. ఆ 78లో 95% మేమే గెలవబోతున్నాం. ఇంతకు ముందే నేను సర్పంచ్గా చేసి ఉన్నా. ఇప్పుడు మేఘారెడ్డి ఎమ్మెల్యే గౌరవ మేఘారెడ్డి గారి ఈ ఆశీస్సులతోటి మళ్ళీ ఆయన ప్రోత్సాహంతో మళ్ళీ బరిలో ఉంటున్నాను. కాబట్టి అన్నగారు అడిగిన పనులన్నీ ఈ 2 ఏళ్లలో మేము అడిగిన విషయాలపై ప్రతి విషయంపై ఆయన నాకు సహకరించిండు. మళ్ళీ ఇప్పుడు కూడా నీవు సర్పంచ్గా గెలిస్తే నీకు మీ గ్రామానికి ప్రతి ఒక్క పని చేస్తానని మాట ఇచ్చిండు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మా గ్రామానికి వచ్చిన మేఘారెడ్డి గారు ప్రతి విషయాన్ని నేను మీకు ముందుండి మీ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని హామీ కూడా ఇచ్చిండు. ప్రజలు ఆ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే స్టార్ట్ అయినవి, ఇంకా పెద్ద ఎత్తున ఇండ్లు ఇస్తానని చెప్పిండు. అట్లాగే డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ భవనం కానీ